హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట. మీరందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను. సో ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇది ఒక రిక్వెస్ట్ మాత్రమే. సో మొన్న ఎవరో కామెంట్ పెట్టారు, మీ ఛానల్ నేను సబ్స్క్రైబ్ చేయాలా, లైక్ చేయాలని. సో అది యువర్ విష్ అండి. నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అంతే. మీరు ఖచ్చితంగా నేను సబ్స్క్రైబ్ చేసుకోవాలి అని నేను చెప్పట్లేదు. సో నా వీడియోస్ నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇఫ్ యూ లైక్ మై వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే. సో అంతేగాని నేను ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేయాలని నేను చెప్పట్లేదు. సో మొన్న ఎవరో కామెంట్ పెట్టారు, అది మీ ఇష్టం అండి. ఓకేనా. సో ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను అంతే. సో ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ. ఓకే. ఇంకోటి ఏంటంటే, ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకునే వాళ్ళు డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేసి ఉంది. మీరు దాని కాల్ కానీ వాట్సాప్ మెసేజ్ కానీ పెట్టి మీరు పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు. ఓకేనా. పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా నేను మెన్షన్ చేశాను. ఓకేనా. ఓకే. సో మ్యాక్సిమం వీక్లీ ఒక 4 to 5 వీడియోస్ వస్తూ ఉంటాయి. ఓకేనా. ఆల్టర్నేట్ డేస్, ఎందుకంటే చాలా వర్క్స్ ఉంటాయి కదా. సో అందుకని చెప్తున్నాను. ఒకటే వర్క్ ఉండదు, ఓన్లీ టారో రీడింగే ఉండదు కదా. సో అందుకనే సో సో ఇట్ డిపెండ్స్ ఆన్ మై షెడ్యూల్. ఓకే. సో ఇక్కడ ఏంటంటే వీక్లీ 4 to 5 వీడియోస్ వస్తూ ఉంటాయి. ఆల్టర్నేట్ డేస్ కావచ్చు, కంటిన్యూస్గా కావచ్చు, వస్తూనే ఉంటాయి. ఓకేనా. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలనుకునే వాళ్ళు నా మొబైల్ నెంబర్ డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తుంది. దాన్ని కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి పర్సనల్ రీడింగ్ యాజ్ వెల్ యాజ్ స్పిరిచువల్ గైడెన్స్, ఒరాకిల్ గైడెన్స్, ఏంజెల్ గైడెన్స్, జాబ్, కెరియర్, బిజినెస్, హెల్త్. సో యూ కెన్ చెక్ యువర్ కరెంట్ ఎనర్జీస్. ఓకే. మీకు కరెంట్ ఎనర్జీస్ కావాలన్నా మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇలా ఎవ్రీథింగ్ మీకు ఏది కావాలంటే అది మీరు చెక్ చేసుకోండి. ఓకేనా. సరే, ఈరోజు రీడింగ్ స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు వచ్చేసి థర్డ్ పార్టీ రీడింగ్ చేయబోతున్నాను. చూద్దాం ఎనర్జీస్ ఎట్లా ఉంటాయో. సో థర్డ్ పార్టీ మీ పార్ట్నర్ గురించి ఏమనుకుంటున్నారు అనేది మనం ఈరోజు రీడింగ్లో చూద్దాం. ఓకేనా. సో థర్డ్ పార్టీ ఏమనుకుంటున్నారు, జస్ట్ ఇది ఒక థర్డ్ పార్టీ రీడింగ్. థర్డ్ పార్టీ మీ పర్సన్ గురించి ఏమనుకుంటున్నారు అనేది చూద్దాం. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ గైడెన్స్. పేజ్ ఆఫ్ కప్స్. ఓకే. ది డెవిల్ కార్డ్, 3 of cups. Okay. Ace of swords, Queen of pentacles, 8 of wands, 5 of wands. Okay. సో ఈ కార్డ్స్ వచ్చేసి నేను క్లారిఫై చేస్తాను, సరేనా. సో నేను ఓవరాల్ ఎనర్జీ చెప్తాను మళ్ళీ. ఓకేనా. సో 1 by 1 రీడింగే ఉంటుంది, 1 by 1 కార్డ్ రీడింగే ఉంటుంది. సో నేను ఓవరాల్ ఎనర్జీస్ మీకు చెక్ చేసి చెప్తుంటాను ఇక్కడ. ఓకేనా. ఓకే. ఇక్కడ ఏంటంటే థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో, మీ పర్సన్ లైఫ్లో ఉన్న థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారని మనం చూద్దాం, సరేనా. ఓకే. ఇక్కడ ఏంటంటే ఈ పర్సన్ ఆల్రెడీ మ్యారీడ్ కావచ్చు, మేబీ పెద్ద ఫ్యామిలీ కావచ్చు. ఓకేనా. స్టేబుల్ ఫ్యామిలీ కావచ్చు. పాస్ట్లో ఈ పర్సన్ థర్డ్ పార్టీ గురించి ఇక్కడ తన మనసులో ఏముంది అంటే, ఒకప్పుడు వీళ్ళిద్దరి మధ్య మంచి బాండింగ్, అంటే ఎమోషనల్ బాండింగ్ ఉంది అంటారు కదా, ఈక్వల్ గివ్ అండ్ టేక్. తను కాల్ చేసినప్పుడు కానీ మెసేజ్ చేసినప్పుడు కానీ మీ పర్సన్ రెస్పాండ్ అవ్వడం, మీ పర్సన్ కాల్ మెసేజ్ చేసినప్పుడు సోషల్ మీడియాలో కావచ్చు,
ఓకేనా. సో ఎక్కడైనా సరే ఏ రకంగా నార్మల్ కాల్ అయినా కావచ్చు, మెసేజ్ అయినా కావచ్చు, ఇట్లా ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉంది. ఏమన్నా గొడవలు పడ్డా, ఏదైనా డిస్ప్యూట్స్, ఫైటింగ్స్ లాంటివి, కొట్లాడము ఇట్లా జరిగినా మళ్ళీ కలుసుకోవడం, ఒక ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉంది. ఈ టైప్ ఆఫ్ ఎనర్జీ అన్నమాట. ఓకేనా. అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ 2 సినారీస్ కూడా చెప్తాను. ఇక్కడ 2 సినారీస్ నాకు కనబడుతున్నాయి. ఓకేనా. ఇక్కడ 2 సినారీ అంటే ఇక్కడ మీ పర్సన్ థర్డ్ పార్టీ గురించి ఏం ఆలోచిస్తున్నారు కదా. సరే, ఇక్కడ థర్డ్ పార్టీ అనేది ఈ పర్సన్కి సంబంధించిన ఫ్యామిలీ అవ్వచ్చు, ఓకేనా, ఏదైనా అవ్వచ్చు. ఈ థర్డ్ పార్టీ అనేది ఈ పర్సన్కి సంబంధించిన అంటే ఫ్యామిలీ కావచ్చు, లవ్డ్ వన్ కావచ్చు, లేదా ఈ పర్సన్కి సంబంధించిన అదర్ పర్సన్ కూడా కావచ్చు. థర్డ్ పార్టీ అంటే ఎవరైనా కావచ్చు. ఓకేనా. ఓకే. ఎస్పెషల్లీ మీతో రిలేషన్ అనేది ఏదైనా కావచ్చు. ఓకేనా, అది పక్కన పెట్టండి. ఇప్పుడు మీరు రీడింగ్ చూస్తుంది తన లైఫ్లో, అంటే మీకు థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో మీ ఇద్దరి మధ్య వాళ్ళ ఎనర్జీస్, వాళ్ళ గురించి మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు. ఒకవేళ మీ పర్సన్ వాళ్ళతో మ్యారీడ్ అయి ఉంటే ఆ సిచ్యువేషన్ ఇక్కడ చెప్తున్నాను. ఓకేనా. సో ఇక్కడ వాళ్ళిద్దరి మధ్య పాస్ట్లో బాండింగ్ అయితే చాలా బాగుంది. మ్యూచువల్ అండర్స్టాండింగ్, ఒక కేరింగ్ బాండ్, ఎమోషనల్ బాండింగ్, ఒకరంటే ఒకరికి ప్రేమ బాగానే ఉంది ఇద్దరి మధ్య. ఓకేనా. అంటే ఈ పర్సన్కి, అంటే మీ పర్సన్ అన్నట్టు, అంటే ఈ పర్సన్కి సంబంధించి ఆల్రెడీ డామినేటెడ్. ఇప్పుడు ఈ పర్సన్ ఆలోచనలు ఎలా ఉన్నాయంటే, ఇక్కడ థర్డ్ పార్టీ మీద ఒక డౌట్ఫుల్ ఎనర్జీస్, ఒక స్టక్డ్. ఎందుకు థర్డ్ పార్టీ ఇక్కడ తన బిహేవియర్ వల్ల మీ పర్సన్ ప్లస్ మీ పర్సన్ మెంటాలిటీ వల్ల మీ పర్సన్ ఇక్కడ స్టక్ అయి ఉన్నారు ఈ రిలేషన్లో. అంటే ఆలోచనల్లో స్టక్ అయి ఉన్నారు. మేబీ చీటింగ్ ఎనర్జీస్ ఏవో కనబడుతున్నాయి. అంటే ఇక్కడ వాళ్ళిద్దరి మధ్య ఎమోషనల్ బాండింగ్ పూర్తిగా ఆల్మోస్ట్ తగ్గిపోయింది. ఓకేనా. సో థర్డ్ పార్టీకి మీ పర్సన్ మధ్య పూర్తిగా ఎమోషనల్ బాండింగ్ అనేది లేదు. ఆ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద మీ పర్సన్కి ఒక డౌట్ఫుల్ ఎనర్జీస్ రైజ్ అయినాయి అనమాట. ఓకేనా. ఎందుకు మాటికి థర్డ్ పర్సన్ మీ పర్సన్కి ఇష్టం లేని పనులు చేస్తున్నా, ఎన్ని తప్పులు చేస్తున్నా, ఎందుకంటే ఆల్రెడీ మీ పర్సన్ డామినేటెడ్ కదా. సో మీ పర్సన్కి ఇష్టం లేని పనులు ఎన్ని చేస్తున్నా గొడవ పడేవాళ్ళు అనమాట పాస్ట్లో ఈ థర్డ్ పర్సన్ వచ్చేసి. సో ఇక్కడ ఏంటంటే క్లియర్గా ఏంటంటే ఎన్ని గొడవలు పడ్డా కూడా పాస్ట్లో కలిసిపోయే వాళ్ళే. బట్ మీ పర్సన్ చాలా వరకు సాక్రిఫైస్ చేసుకోవడము, సర్దుకుపోయే మెంటాలిటీ, బ్యాలెన్స్డ్గా ఉండడము, అర్థం చేసుకోవడము, అడ్జస్ట్ అవ్వడం, ఇలా జరగడం వల్ల ఈ రిలేషన్ అనేది నిలబడింది మీ పార్ట్నర్కి థర్డ్ పార్టీకి మధ్య. ఈ విషయం థర్డ్ పార్టీ కూడా తెలుసు. సో ఈ టైప్ ఆఫ్ ఎనర్జీస్ అనమాట. కానీ ఇప్పుడు థర్డ్ పర్సన్ విషయంలో మీ పార్ట్నరు ఏంటంటే చాలా అలసిపోయి ఉన్నారు. ఓకేనా. సో ఇక్కడ ఎనర్జీస్ చూడండి. మీ పర్సన్ థర్డ్ పార్టీ గురించి ఏమనుకుంటున్నారనే ఎనర్జీస్ కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ. ఓకేనా. కానీ ఇప్పుడు థర్డ్ పర్సన్ విషయంలో మీ పర్సన్ అలసిపోయారు, చాలా అబ్సెషన్లో ఉన్నారు, ఒక స్టక్ ఎనర్జీలో ఉన్నారు, యాంగ్రీ మ్యాన్ సిచ్యువేషన్లో ఉన్నారు. నేను వీళ్ళ బిహేవియర్ కోసం ఎంత నేను సాక్రిఫైస్ చేస్తున్నా, నా లైఫ్లో నా ఎమోషన్స్ని, నా లవ్ని, నా సంతోషాన్ని సాక్రిఫైస్ చేసి తెచ్చి పెడుతున్నా, కష్టపడి సంపాదించి పెడుతున్నా సాటిస్ఫాక్షన్ లేదు అని ఒక టైప్ ఆఫ్ ఫీలింగ్స్లో, అనే ఒక టైప్ ఆఫ్ ఎనర్జీలో వీళ్ళు ఏంటంటే ఏమంటారు, అబ్సెషను, స్టక్ అయిపోయి ఉన్నారన్నమాట. ఓకేనా. హ్యాంగ్ అయిపోయి ఉన్నారన్నమాట. అదే ఎనర్జీస్ కనబడుతున్నాయి. ఓకేనా. అంటే తను ఇక్కడ ఏంటంటే విసిగిపోయారు, పూర్తిగా విసిగిపోయారు, వెక్స్ అయిపోతున్నారు అనమాట. థర్డ్ పర్సన్ తోటి లైఫ్ చాలా ఎలా ఉందంటే చాలా ప్రెషర్గా ఉంది, చాలా ఒత్తిడితో బర్డెన్తో కూడుకుంది అనమాట. చాలా బర్డెన్గా స్టార్ట్ అయింది ఈ పర్సన్కి. చూడండి, కార్డ్స్ కూడా అలాగే వచ్చాయి. అంటే ఇక నేను ఉండలేను, ఇక నేను భరించలేను, థర్డ్ పర్సన్ తోటి భవిష్యత్తు ఎలా ఉంటుందో, ఫ్యూచర్ చూడలేకపోతున్నాను, బర్డెన్ ఫీల్ అవుతున్నాను, చాలా బర్డెన్ అవుతుంది. సో వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్లో అంటే వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవడానికి నాకు ఇష్టం లేదు, నేను ఇష్టపడట్లా. బాధ్యతలు మోసి 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 అలసిపోయారు. సాక్రిఫైస్ చేసుకొని వాళ్ళ కోసం
అంటే ఫ్యామిలీ అనుకోండి, లేదా ఇక్కడ ఏమంటారు అదర్ పర్సన్ అయినా కూడా వీళ్ళ కోసం వాళ్ళని ఎంతో సంతోషపెట్టాలో, అంత సాక్రిఫైస్ చేయాలో, ఎంత కష్టపడాలో, ఎన్ని తెచ్చిపెట్టాలో, ఎంత ఏమంటారు టెన్షన్ పడాలో, ఎన్ని భరించాలో అన్ని భరించి పడుతూ లేస్తూ ఇలా వెక్స్ అయిపోయి ఉన్నారు. ఇక చాలు, ఇక నేను మోయలేను అనే సిచ్యువేషన్లో మీ పర్సన్ ఉన్నారు. అంటే ఇక్కడ థర్డ్ పర్సన్ కూడా మీ పర్సన్ని చాలా చీట్ చేస్తున్నారు అనేది కనబడుతుంది. ఓకేనా. అంటే ఇక్కడ ఏంటంటే థర్డ్ పార్టీ గురించి మీ పర్సన్ అయితే ఇలా ఆలోచిస్తున్నారు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ 3 ఆఫ్ కప్స్, ఇక్కడ చూడండి, ఇక్కడ థర్డ్ పర్సన్ మీ పర్సన్ గురించి అసలు ఏం ఆలోచిస్తున్నారంటే, మీ పర్సన్ విషయంలో థర్డ్ పార్టీకి ఒక క్లారిటీ లేదు. అంటే పైకి ఎమోషనల్గా నటిస్తూనే ఎమోషనల్గా నటిస్తున్నారు అని చెప్పొచ్చు ఒక పక్క. ఇదంతా నటన అని చెప్పొచ్చు, ఒక యాక్టింగ్. ఎందుకంటే ఇక్కడ డెఫినెట్గా ఇక్కడ చూడండి, మనకు ఆల్రెడీ ఇక్కడ ఏస్ ఆఫ్ స్వార్డ్స్, డెవిల్ అండ్ ఏస్ ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది. ఇక్కడ నటిస్తున్నారని చెప్పొచ్చు. తను ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు. ఏదైతే తనలో మైనస్ ఉన్నాయో, ఒక నెగిటివిటీ ఉందో, ఇలాంటి ఎమోషన్స్ కేరింగ్స్ అయితే లేవు. ఏదైతే మీ పర్సన్ దగ్గర దాస్తున్నారో, హైడ్ చేస్తున్నారో, ఏమంటారు చేయకూడని పనులు, అనైతిక పనులు ఏదైతే చేస్తున్నారో, ఇక మీరే అర్థం చేసుకోండి అవి అనైతిక పనులు. సో చేయకూడని పనులు మీ పర్సనల్ లైఫ్లో ఉన్న థర్డ్ పార్టీ జాబ్ హోల్డర్ అయినా అయి ఉండాలి, లేదా ఒక సెల్ఫ్ ఎర్నింగ్ పర్సన్ అయినా అయి ఉండాలి. సో వాట్ ఎవర్ ఇట్ మే బి. సో లేదా బిజినెస్ ఆర్ సమ్ ఇండిపెండెంట్ అయినా అయి ఉండాలి. సో అయితే తన డెవిల్ ఎనర్జీ ఏదైతే ఉందో థర్డ్ పార్టీ లైఫ్లో ఇంకెవరైతే ఉన్నారో థర్డ్ పార్టీ మీ పర్సన్ దగ్గర ఏంటంటే బౌండరీస్ క్రియేట్ చేసుకొని ఉన్నారు. అంటే తన లోపల, అంటే థర్డ్ పార్టీ లోపల ఏదైతే రహస్యాలు ఉన్నాయో అవి బయటపడకుండా, మీ పర్సన్కి తెలియకుండా చాలా జాగ్రత్త పడుతున్నారు అనమాట. సో థర్డ్ పార్టీ ఏంటంటే చాలా సీక్రెట్స్ ఉన్నాయి తన మైండ్లో. ఓకేనా. సో వాళ్ళు తన మైండ్లో ఏదైతే సీక్రెట్స్ ఉన్నాయో, ఏదైతే రహస్యాలు ఉన్నాయో మీ పర్సన్కి తెలియకుండా జాగ్రత్త పడుతూ నటిస్తున్నారని చెప్పొచ్చు. ఓకేనా. సో అది బయటపడకుండా జాగ్రత్త పడుతున్న డిఫెండ్ చేసుకుంటున్నారు. ఓకేనా. సో మీ పర్సన్ వాటిని ఏంటంటే గుర్తించలేకపోతున్నారు. గుర్తించకుండా అంటే మీ పర్సన్ వాటిని గుర్తించకుండా ఉండేందుకు ఒక క్లారిటీ అనేది లేకుండా చేస్తున్నారు అన్నమాట. అంటే థర్డ్ పార్టీ లైఫ్లో ఏదైతే సీక్రెట్స్ ఉన్నాయో అవి మీ పర్సన్ గుర్తుపట్టకుండా జాగ్రత్త పడుతున్నారు ఈ థర్డ్ పార్టీ. ఓకేనా. సో ఎందుకు ఎట్లా చేస్తుంటారు అంటే వాళ్ళు చాలా ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ విషయంలో చాలా ఎమోషనల్గా ఉంటారు, చాలా మంచి వ్యక్తులు అన్న భావన మీ పర్సన్కి కలిగిస్తున్నారు థర్డ్ పార్టీ. కానీ లోపల మాత్రం చాలా రహస్యాలు చేస్తున్నారు. చాలా కన్నింగ్ పర్సన్. బయట కనిపించేది వేరు, లోపల ఉన్నది వేరు. బయట మాత్రం బౌండరీస్ క్రియేట్ చేసుకున్నారు. థర్డ్ పార్టీ సీక్రెట్స్ ఏవి కూడా బయటపడకుండా బౌండరీస్ క్రియేట్ చేసుకున్నారు. ఇక్కడ థర్డ్ పార్టీకి మీ పర్సన్ విషయంలో ఒక క్లారిటీ అనేది లేదు. థర్డ్ పార్టీ గురించి తెలిసిపోయిందా, తెలియలేదా, ఒక క్లారిటీ లేదు. ఓకేనా. ఇక్కడ మీ పర్సన్కి థర్డ్ పార్టీ విషయంలో ఒక క్లారిటీ లేదు. నిజంగానే ఒక డౌట్ఫుల్ ఎనర్జీస్ అయితే ఉన్నాయి. ఒక ఏమంటారు, ఒక స్టక్డ్ ఎనర్జీలో అయితే ఉన్నారు. వైఫ్ ఆర్ హస్బెండ్ ఎవరైనా సరే వాళ్ళ గురించి తెలిసిపోతుంది. సో నిజంగా వాళ్ళు నటిస్తున్నారా లేదా, నిజంగా ఇన్నోసెంట్గా ఉన్నారా అనేది ఒక దగ్గర ఉంటే తెలిసిపోతుంది కదా. సో అలా మీ పర్సన్కి చీటింగ్ ఎనర్జీస్ అయితే వస్తున్నాయి. మీ పర్సన్ విషయంలో థర్డ్ పార్టీ అయితే డెఫినెట్గా చీట్ చేస్తున్నారని అయితే చెప్పొచ్చు. ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే ఇంకా ఎనర్జీస్ వచ్చేసి, సో మొత్తానికైతే మోసం చేస్తున్నారని అయితే అర్థమవుతుంది. ఎక్కడ కూడా పర్ఫెక్ట్ క్లారిటీ ఉండదు. మీ పర్సన్ చాలా స్టక్ ఎనర్జీలో ఉన్నారు. కానీ ఎక్కువగా ఏం ఆలోచిస్తున్నారు, వీళ్ళకి నేను ఇంత చేస్తున్నా, ఇంత కష్టపడుతున్నా, నాకు ఇక్కడ సంతోషం లేదు, సుఖం లేదు, ఆనందం లేదు, వీళ్ళని అర్థం చేసుకోవాలనే భావన మీ పర్సన్ లోపలైతే ఉంది. ఓకేనా. సో ఇంత సాక్రిఫైస్ చేస్తున్నా కూడా థర్డ్ పార్టీ ఏమో మీ పర్సన్ పట్టించుకోకుండా తన తెలిసాలకు అలవాటు పడడం, తన లైఫ్ని తను ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. సో వీళ్ళకి ఎంత చేసినా వేస్ట్. బట్ మీ పర్సన్ అయితే థర్డ్ పార్టీ విషయంలో లాయల్గా లేరు. ఇక్కడ థర్డ్ పార్టీ కూడా ఏం మీ పర్సన్ విషయంలో లాయల్గా లేరు. అబ్యూజింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసుకోవడం, నెగిటివ్గా మాట్లాడడం ఒకరినొకరు.
ఇక్కడ థర్డ్ పార్టీ వచ్చేసి ఏమంటున్నారంటే మీ పర్సన్ గురించి అసలు మీ పర్సన్ మంచివారే కాదు, మీ పర్సన్ లాయల్గా లేరు అని చెప్పేసి థర్డ్ పర్సన్ మీ పర్సన్ అనడం. మీ పర్సన్ కూడా నేను ఇంత సాక్రిఫైస్ చేస్తున్నా కూడా ఇక్కడ థర్డ్ పార్టీ నా పైన ఎలాంటి ఎమోషన్ కానీ, ఒక కేరింగ్ కానీ, ఒక లవ్ కానీ లేదు, ఇంకా ఇతను మారరు అనేటటువంటి ఒక వెక్స్ అయిపోయారు. సో ఇక్కడ చాలా డామినేటెడ్గా బిహేవ్ చేస్తున్నారు థర్డ్ పార్టీ. సో బట్ పైకి మాత్రం ఎమోషనల్గా కనిపించిన లోపల మాత్రం చాలా కన్నింగ్ ఎనర్జీస్ ఉన్నాయి. సో ఇక్కడ ఇద్దరి మధ్య ప్రచన్న యుద్ధం జరుగుతుంది అనమాట. పైకి ఒకలాగా లోపల ఒకలాగా అయితే కనిపిస్తున్నారు వీళ్ళిద్దరు డెఫినెట్గా. ఓకేనా, చూడండి 5 ఆఫ్ వైన్స్. ఇద్దరికి కూడా చాలా సమస్యల్లో ఉండి స్టక్ అయిపోయారు, చాలా సమస్యలతో పోరాడుతున్నారని చెప్పొచ్చు. ఓకేనా, సో ఇవి వచ్చేసి ఎనర్జీస్ ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఒక జనరల్ రీడింగ్. ఇది ఎవరికి రిజనేట్ అయితే వాళ్ళే తీసుకోండి, అందరికీ రిజనేట్ అవ్వాలని అయితే ఏమీ లేదు. మీకు రిజనేట్ అయితే మీరు తీసుకోండి, మీకు రిజనేట్ కాకపోతే ఒక ఎంటర్టైన్మెంట్ లాగా మాత్రమే తీసుకోండి. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్.